మనలో చాలా మందికి ట్రావెల్ చేయాలని ఉంటుంది. అందులోనూ కొందరికి లాంగ్ జర్నీ ఎంతో ఇష్టం. అలాంటి వారంతా రైలు జర్నీని ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎన్నో అందాలను, నగరాలను, నదులను, ఇంకా అద్భుతాలను ఆస్వాదించొచ్చు. అంతేకాదు ఈ రైలు ప్రయాణం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా సోలోగా వెళ్లినా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఖర్చులు భారీగా అవుతాయని చాలామంది భయపడుతుంటారు. అందుకోసం తమ ప్రయాణాలను తగ్గించుకోవడం లేదా బడ్జెట్ కుదించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే తక్కువ బడ్జెట్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనుకుంటే రైలు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గం. అందులోనూ కేవలం ఒక టికెట్తో 4 రోజులు 6 రాష్ట్రాలు 16 నదులు 76కు పైగా నగరాలను కవర్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడెప్పుడు ఈ జర్నీ చేసేద్దామా అని అనిపిస్తోంది కదా. అంతేకాదు ఈ రైలు భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు. ఇది దాదాపు 4000కు పైగా కిలోమీటర్లు, సుమారు 74 గంటలు పట్టాలపై పరుగులు పెడుతుంది. ఈ సందర్భంగా ఆ రైలు ఏది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో వీక్లీ సర్వీసుగా ప్రారంభమైన వివేక్ ఎక్స్ప్రెస్ అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు పట్టాలపై పరుగులు పెట్టింది. ఈ రైలుకు అతి తక్కువ సమయంలో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించడంతో దీన్ని ప్రతిరోజూ నడుపుతున్నారు. ఇది ప్రతిరోజూ రాత్రి 7:55 డిబ్రూగఢ్లో ప్రారంభమవుతుంది. 74 గంటల ప్రయాణం తర్వాత కన్యాకుమారికి రాత్రి 9:55 చేరుకుంటుంది. ఈ జర్నీలో మొత్తం 59 స్టేషన్లు కవర్ చేస్తుంది. భారతదేశంలో అత్యంత పొడవైన రైలుగా ప్రత్యేకత ఉన్న ఈ రైలు ప్రపంచంలోనే 24వ లాంగెస్ట్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ వివేక్ రైలును 19 నవంబర్ 2011 నుంచి ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వివేక్ రైలు సర్వీసు గురించి 2011-2012 రైల్వే బడ్జెట్లో తొలిసారి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది డైలీ సర్వీసుగా కొనసాగుతోంది. అస్సాం రాష్ట్రం నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్, ఒడిశాలోని భువనేశ్వర్, ఆంధ్రాలోని వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని వేలూరు, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, కేరళలోని పాలక్కాడ్, త్రిశూర్, ఎర్నాకులం, తిరువనంతపురం వంటి మెయిన్ స్టేషన్ల మీదుగా చివరగా కన్యాకుమారికి చేరుకుంటుంది. అంతేకాదు గోదావరి, గంగా, కృష్ణ, పెన్నా వంటి ప్రధాన నదుల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ రైలులో స్లీపర్ టికెట్ ధర 1200 రూపాయలలోపే. థర్డ్ ఏసీ అయితే 3015 రూపాయలు, సెకండ్ ఏసీ అయితే 4450 రూపాయల వరకు ఉంటుంది. ఈ రైలులో ప్రతిరోజూ కొన్ని వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఈ రైలు ప్రయాణంలో మొత్తం 3 ఇంజన్లు మారుస్తారు. ఒకటి తిన్సుకియాలో, రెండోది జాల్పాయ్గురిలో, మూడోది వైజాగ్లో మారుస్తారు. ఈ రైలులో మొత్తం 3 జనరల్ బోగీలు, 11 స్లీపర్ బోగీలు, 5 ఏసీ బోగీలతో పాటు ఒక ప్యాంట్రీ బోగి ఉంటుంది. ఇందులో 3 పూటలకు భోజనం అందుబాటులో ఉంటుంది. ఇండియాలో అతిపొడవైన రైలు రూట్గా వివేక్ ఎక్స్ప్రెస్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత సిల్చార్, తిరువనంతపురం సెంట్రల్ అరోనాయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు 3932 కిలోమీటర్లు, కన్యాకుమారి, మాతా వైష్ణోదేవి కాట్రా హెమసాగర్ ఎక్స్ప్రెస్ 3782 కిలోమీటర్లు, తిరునల్వేలి జంక్షన్ కాట్రా నవయుగ్ ఎక్స్ప్రెస్ 3628 కిలోమీటర్లు.